హలో గురు, ఇప్పుడే అంబాజీపేట మ్యారేజీపేట మూవీ చూడడం జరిగింది. అండ్ ఆ మూవీ చూసిన తర్వాత ఒక మాట మీకు చెప్తా. మల్టీప్లెక్స్లు సైతం మామూలు థియేటర్లో మారిపోయిన 3-4 సీన్లు అయితే చితక్ కొట్టేసే మూవీలో. అండ్ ఇంకొక మాట చెప్తా, ఈ సినిమా చూసిన తర్వాత ఒక పేరు అయితే చాలా ఫేమస్ అవుద్ది అండ్ మీరు మర్చిపోలేని పేరు కూడా అవుద్ది. ఈ సినిమా గుర్తు తెచ్చుకుంటే మీకు ఆ పేరు గుర్తొస్తుందేమో. ఆ పేరు కూడా చెప్తా, పద్మ. ఈ సినిమాలో ఒక్క ఆస్పెక్ట్ గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు, అది సుహాస్ యాక్టింగ్. కానీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ యాక్టింగ్ చూసిన తర్వాత ఎవడైనా పొగడకుండా ఉన్నాడు అంటే ఉండడంతే. అయితే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్ల గురించి ఖచ్చితంగా చెప్పాలి. నేను చెప్పబోతే నా తప్పు అయిపోద్ది, మీరు కూడా వినాలి. వినకపోతే మీ తప్పు అయిపోద్ది. ఒకటి కేశవ. అదే కేశవ అంటే ఎవరో కాదు, పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ చేశారు కదా అతను. బా 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 ఏం యాక్టింగ్ చేశాడండి. అతను తీసేస్తే విలన్ తమ్ముడు, అతని స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులు పూయించడమే. ఇంకా అతనిది విలన్ క్యారెక్టరే కానీ నవ్వించాడు, అది అతని గ్రేట్నెస్. ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, ఎవరో కాదు మన హీరోయిన్. మెన్షన్ చేయకపోతే తప్పు అయిపోద్ది, చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు ఆ అందాన్ని చూస్తుంటే ఇంకొక సినిమా ఖచ్చితంగా, ఇంకో ఆఫర్ ఖచ్చితంగా చేతిలోకి వచ్చేస్తుంది పక్కాగా. సో ఇన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్తో ఉన్న ఈ మూవీ, నేను ఇంకొక మాట చెప్తా. ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అయింది ఎక్కడ్రా అంటే, ఈ సినిమాని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో, ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ని కాస్ట్ చేసుకున్నారో అక్కడ సక్సెస్ అయిపోయింది. మనం కొన్ని సినిమాలు మాత్రమే చాలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. లైక్ ఒక రంగస్థలం, ఒక కలర్ ఫోటో, ఒక అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ రాసి పెట్టేసుకుంటే లిస్టులో ఆ పేరుని. ఇప్పటిదాకా సుహాస్ తీసిన సినిమాలు అన్నీ హిట్ అయినాయి, కాదని చెప్పను. తర్వాత అతనికి ఫ్లాప్లు కూడా రావచ్చు, అవును చెప్పలేం. కానీ అతనిలో యాక్టర్ని మాత్రం ఎవ్వడూ చంపలేడు. అయితే కొన్ని సీన్స్ని డైరెక్టర్ రాసుకున్న విధానం అయితే నాకు లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫైనల్గా ఒక్క మాట, సినిమా క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంతకన్నా మంచి క్లైమాక్స్ ఈ మూవీకి ఎవ్వడూ రాయలేడు. ఎవడైనా రాస్తే అడిగి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. సో గురు, ఈ వీకెండ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా నేను సజెస్ట్ చేస్తాను మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు.